దిలీప్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ దిలీప్. గత మనము క్లాసుల్లో చెప్పిన విషయానికి వస్తే, ఉదయము శాఖలు అనగానేమి, శాఖల వ్యవస్థీకరణకు ఆధారాల గురించి మనం ఉదయం ఒక క్లాస్ చెప్పడం జరిగింది. తర్వాత మనము ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య భేదాల గురించి ఇప్పుడు క్లాస్లో చెప్పుకుంటాం. ప్రభుత్వ పాలన అనేది ప్రభుత్వం యొక్క యాంత్రాంగం. ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ ప్రైవేట్ పాలనలో అనేది ప్రైవేట్ యాజమాన్యంలో ఉండే వివిధ సంస్థలని మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు ఉంటాయని మనకు తెలుసు. అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడిచే సంస్థలే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పాలన అని అంటారు. ప్రైవేట్ యాజమాన్యంలో ఉండే సంస్థలు ప్రైవేట్ రంగంలో ఉన్న అవి నడిచే పరిశ్రమల్ని ప్రైవేట్ పాలన అంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఒక లక్ష్య సాధన కొరకు కృషి చేసే వ్యక్తులకు అవసరమైన దర్శకత్వం ఇచ్చి వారి కృషిని సమన్వయపరిచి వారిని నియంత్రణ చేసేదే పాలన అని మనం చెప్పవచ్చు. ఈ పాలన ప్రభుత్వ పాలన కావచ్చు, ప్రైవేట్ పాలన కావచ్చు. కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినట్లయితే దాన్ని ప్రభుత్వ పాలన అంటారు. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్య పరిధిలో జరిగినట్లయితే అది ప్రైవేట్ పాలన అంటారు. కాబట్టి ఉదాహరణకు ఒక కుటుంబం కావచ్చు, ఒక పాఠశాల కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక సామ్య వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగితే దాన్ని ఒక ప్రైవేట్ పాలన అంటారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య చాలా భేదాలు ఉన్నాయి. కాబట్టి పాలనలోని ఏది జరిగినా ప్రభుత్వ పాలన కానీ, ప్రైవేట్ పాలన కానీ ఒక ఉమ్మడి లక్ష్య సాధన కోసమే కృషి చేస్తారు. ఉమ్మడి లక్ష్యం వ్యవస్థలో ఒక ఉమ్మడి లక్ష్యం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక సమిష్టి కృషి కోసము వాళ్ళు అని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి మనకు ఈ రెండిటిలో ఉన్న భౌతిక మానవ వనరులను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ రంగ యాజమాన్యము, ప్రైవేట్ రంగ యాజమాన్యము రెండు కూడా మానవ భౌతిక అవసరాలను, వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే లక్ష్యం అనేది సాధించవచ్చని మనం చెప్పవచ్చు. కాబట్టి పాలనను ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలనని రెండుగా విభజించడము తప్పని చాలామంది ప్రభుత్వ సిద్ధాంతవేత్తలు మనకు హెన్రీ ఫేలు చెప్పడం జరిగింది. మిస్ ఫాలెట్, తర్వాత లిండాల్ ఉర్విక్, తర్వాత మొదలు రచయితలు అభిప్రాయపడ్డారు. కావున ఈ రెండు కూడా ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన అయింది. వాటి మధ్య భేదాలు ఎందుకుంటాయి? రెండుగా విభజించరాదని చెప్పి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య కొన్ని పోలికలు చెప్పారు. అవి ఏంటంటే వ్యవస్థ నియమాలు. వ్యవస్థ నియమాలు ఏముంటాయి? ప్రణాళిక రచన. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేటు యొక్క యాజమాన్యంలో ఉన్న సంస్థ కావచ్చు, అవి ముఖ్యంగా రాబో కాలంలో ఒక ఉన్నత లక్ష్యం సాధించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన ఒక ప్లాన్ అవసరం. ఆ యొక్క ప్రణాళికాబద్ధమైన ప్లాన్ లేకుంటే అది ఏమీ సాధించలేవు. యాజమాన్యము, తర్వాత అందులో పనిచేసే సిబ్బంది ఒక లక్ష్యానుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక సిద్ధాంతం కోసం, ఒక లక్ష్యం కోసం సమిష్టిగా కృషి చేస్తే అది యాజమాన్యం యొక్క లాభాలు గడించవచ్చు. ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు. కాబట్టి వీటి మధ్య వ్యవస్థీకరణ, ఆజ్ఞా ఏకత్వము, పని విభజన, అధికార దత్తత, సమన్వయము అనేది చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రణాళిక రచన చాలా అవసరము. వ్యవస్థీకరణ, ఈ యొక్క వ్యవస్థీకరణ యొక్క నియమాలలో మనకు ఆజ్ఞా ఏకత్వం ఉంది, తర్వాత ఒక నియంత్రణావధి ఉంది, తర్వాత పని విభజన, అధికార దత్తత లేదా అధికార పరంపర అనేది చాలా అవసరం. తర్వాత సమన్వయము, వ్యవస్థలో సమన్వయం చాలా అవసరం. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన వ్యవస్థలో ఉన్న ఆధీన ఉద్యోగుల పట్ల సమన్వయంతో తన పని సాధించవచ్చు. తర్వాత వ్యవస్థ యొక్క అభివృద్ధికి పాటుపడాలంటే ఈ యొక్క ఉద్యోగులతో సమన్వయంగా పనిచేయవలసిన బాధ్యత ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలనకు, ప్రైవేట్ పాలనకు
రెండిటి కూడా సమానంగా వర్తిస్తాయి. ఈ అంశంలేవి ప్రణాళిక రచన, వ్యవస్థీకరణ, ఆజ్ఞా ఏకత్వము, పని విభజన, అధికార దత్తత, సమన్వయం అనే అంశాలు రెండిటికి సమానంగా వర్తిస్తాయని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలనలో. తర్వాత భారీ వ్యవస్థలు అన్నాడు. భారీ వ్యవస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగుల సంఖ్య సమానంగా ఉంది. ఎందుకంటే భారీ వ్యవస్థ ఇవి రెండు కూడా. ఈనాడు ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఈక్వాలిటీగా ఉంది. భారీ స్థాయిలో ఉన్నారు. వారి యొక్క వేతనంలో కానీ, వారి యొక్క పనిలో కానీ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ప్రైవేట్ పాలనలో కూడా ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు యొక్క రంగానికి ఏమాత్రం తీసుకోకుండా ఉద్యోగుల సంఖ్య సమానంగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రైవేట్ రంగ సంస్థలు, తర్వాత ప్రభుత్వ రంగ యొక్క సంస్థల్లో ఉద్యోగుల యొక్క జీతాల విషయంలో కొన్ని తేడాలు ఉండవచ్చు, కానీ ఆ పని విషయంలో నైపుణ్యవంతంగా సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పవచ్చు. భారతదేశంలో గమనించైతే మనకు టాటా, బిర్లా అంటాము. ఈ యొక్క వారి అనేక పరిశ్రమలు, తర్వాత గోద్రేజ్ మరియు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్, వీరి యొక్క ఉద్యోగుల సంఖ్య చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే భారతదేశం అంతటి కూడా వీళ్ళు అనేక వస్తువులను ఉత్పత్తి చేసి ఈరోజు హిందుస్థాన్ లివర్, తర్వాత ఈ యొక్క గోద్రేజ్ కంపెనీ బ్రాండెడ్గా వాళ్ళు తయారు చేసి ఈరోజు ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ అన్నిటికి కూడా సమానంగా వాళ్ళు అన్ని రంగాలుగా చేస్తారని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ఒకే విధమైన పద్ధతులు అంటే నిర్వహణ పద్ధతులు ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఈ యొక్క గణాంకాలు, అకౌంట్లు మరియు మొదలైన పద్ధతులను ప్రైవేట్ రంగంలో కూడా ఒకే విధంగా చేస్తామని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఒకే విధమైన అకౌంట్లు ఉన్నాయి, ఒకే విధమైన మనకు ఈ యొక్క లెక్కలు మరి వాటిని ఈ అకౌంట్ల రూపంలో అన్ని కూడా విడదీయము, తర్వాత సక్రమంగా ఉన్నాయని చూసే బాధ్యత క్రింది ఉద్యోగుల మీద ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఒకే రకమైన నిబంధనలు పాటిస్తున్నాయి. ప్రభుత్వేతర సంస్థ అయిన ఒకప్పుడు ఎల్ఐసి జీవిత బీమా కంపెనీ చేసే ఉద్యోగులు అందులో 1957లో వాళ్ళు దాన్ని జాతీయం చేశారు. కాబట్టి 1957కు ముందు వాళ్ళంతా ప్రైవేట్ ఉద్యోగులా పనిచేశారు. ఆ ఉద్యోగులంతా ప్రైవేట్ రంగ ఉద్యోగులు అని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి 1957 సంవత్సరంలో దాన్ని ఎల్ఐసిని జాతీయం చేశారు. అప్పుడు వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారినారు. అదేవిధంగా బ్యాంకును జాతీయం చేయడం, ఆ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు కొద్ది రోజుల వరకు ఆ బ్యాంకులు కూడా ప్రైవేట్ రంగంలో పనిచేసినాయి. వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఉద్యోగులే. ఎందుకంటే వాళ్ళని ప్రభుత్వ పరం చేయలే. 1969 వాటిని జాతీయం చేసిన తర్వాత వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా చాలామంది ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగులు ఈరోజు ప్రభుత్వం ఆ యొక్క సంస్థలను జాతీయం చేయడం వలన ఆ యొక్క ఉద్యోగులు కూడా వాళ్ళంతా యొక్క ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పి చెప్పవచ్చు. తర్వాత ఒకే రకమైన శిక్షణ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఖచ్చితంగా ఇస్తారు. ఒక ఉద్యోగులు జాయిన్ తర్వాత వాళ్ళకి వెంటనే ఈ యొక్క దాన్ని వాళ్ళని వెంటనే పర్మిట్ చేసే అవకాశం లేదని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ యూపీఎస్సీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, ఆ ఉద్యోగులకు ఒకే రకమైన ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం గమనించితే హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ప్రభుత్వ మరి ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు ఒకే రకమైన శిక్షణ ఇస్తున్నారని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య ఎన్నో పోలికలు ఉన్నప్పటికీ ఈ యొక్క రెండిటి మధ్య ఎటువంటి స్పష్టమైన తేడాలు ఎన్నో కలవని చెప్పి హెర్బర్ట్ సైమన్, తర్వాత పాల్ యాపిల్బీ వీళ్ళు అంతా కూడా అభిప్రాయపడడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. కావున ఈ విధంగా మనకు పోలికలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కావున ఒక షేర్ పీడిఎఫ్ చేస్తే మీరు గమనించైతే ది డిఫరెన్సెస్ ఆఫ్ బిట్వీన్ ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య తేడాలు గమనించైతే మనకు ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య పోలికలు మొట్టమొదటి వ్యవస్థ నియమాలు, భారీ వ్యవస్థలు, ఒకే విధమైన ఒక పద్ధతులు, తర్వాత ఒకే రకమైన ట్రైనింగ్ శిక్షణ, ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య తేడా గమనిస్తే పెద్ద వ్యవస్థ, అత్యవసర విధులు, ఏకస్వామ్య విధులు, లాభాపేక్ష లేకపోవడము, ప్రజా సంస్థలకు బాధ్యత,
తర్వాత ఈ యొక్క పౌరులందరి మధ్య ఒకే రకమైన ఆదరణ, చట్టబద్ధమైన విధులు మరియు నిబంధనలు, ప్రత్యేక నైతిక విలువలు అని ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు వీటి మధ్య ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన మధ్య తేడా గమనించైతే మొట్టమొదటిగా పెద్ద వ్యవస్థ అన్నాం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అతిపెద్ద వ్యవస్థ అని చెప్పి ఒక జాతీయ ప్రయోజనాల కోసం అనేక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో ఉక్కు సంస్థలను, ఉక్కు పరిశ్రమలను ఈరోజు జాతీయం చేసి ప్రభుత్వ రంగంలో తీసుకోవడం జరిగింది. కావున ప్రభుత్వ పాలన వ్యవస్థ ప్రైవేట్ పాలన కంటే పెద్దదని చెప్పి మనం చెప్పవచ్చు. నేడు ప్రభుత్వ పాలన యొక్క విధులు చూస్తే ఆధునిక రాజ్యాలని సంక్షేమ రాజ్యాలు, ఆ యొక్క శ్రేయ రాజ్యాలు. కాబట్టి ప్రజల సంక్షేమమే వీటి ఉద్దేశము. కాబట్టి అభివృద్ధి అనేది మరియు ఎన్నో కార్యక్రమాలు నిర్మించాలి ప్రజల కోసం. తర్వాత ఈ యొక్క సోషలిస్టు కార్యకలాపాలు ఎన్నిటినో ఈరోజు ఈ యొక్క సంక్షేమ రాజ్యాలు అవన్నీ కూడా అమలు చేస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. కావున ఈ యొక్క ప్రజలకు జీవన విధానంలో కావలసిన అనేక ప్రత్యేక సదుపాయాలు కల్పించడమే శ్రేయరాజ్యం యొక్క ధ్యేయం. కాబట్టి ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా వివిధ రంగాల ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. లక్షల మంది ఉద్యోగుల సంఖ్య నిరంతరం పెరిగి వాటి మీద కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్నో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క ప్రభుత్వ రంగ కార్యక్రమాల్లో ఉదాహరణకు చూస్తే వెస్ట్ బెంగాల్లో మనకు చాలా పరిశ్రమలు ఉన్నాయి, ఇండస్ట్రీ పరిశ్రమలు. తర్వాత నదీ తీర ప్రాంతాలలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీలు చూస్తే భారీ ఉక్కు కర్మాగారాలు. ఉదాహరణకు మనకు భారతదేశంలోని యొక్క ఉక్కు కర్మాగారంలో కోట్లాది రూపాయలు కూడా మనకు లాభం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాలు ఉన్నాయి. ఈరోజు కొన్నిటిని జాతీయము ప్రభుత్వపరము జాతీయం చేస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు కూడా ఈ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటే ఉక్కు కర్మాగారాలని ప్రైవేట్ రంగానికి ఇస్తామని చెప్పి ఈరోజు భారత ప్రభుత్వము కొన్ని విధానాలను పాటించింది. కాబట్టి ఈ యొక్క విధానాలను దీన్ని రద్దు చేయాలని చెప్పి ప్రైవేట్ పరము ఏ పరిశ్రమలు కూడా చేయొద్దని చెప్పి చాలా మంది వామపక్షవాదులు ఈ యొక్క అనేక రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కావున ఇలాంటి యొక్క విషయాలను చాలా మంది చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ పరం చేయొద్దండి, ఆల్రెడీ ప్రభుత్వ పరంలో ఉన్న ఈ యొక్క రంగ సంస్థ ఉక్కు భారీ పరిశ్రమలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నో విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఈరోజు ప్రైవేట్ రంగంలో పెట్టి జరుగుతుంది. అదేవిధంగా రైల్వే సంస్థ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత ప్రభుత్వంలో ఈ యొక్క రైల్వే రంగంలో కూడా ఈరోజు ప్రైవేట్ యొక్క ఈ రంగాన్ని ప్రైవేట్ పరము సగం చేయాలని చెప్పి లాభార్జన ధ్యేయంతో వీటిని చేయాలని చెప్పి భారత ప్రభుత్వము అనేక సార్లు కొన్ని ప్రకటన ఇచ్చింది. కావున ఇలాంటి ఈ యొక్క వ్యవస్థను చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వ రంగ యొక్క సంస్థలు నడిపితే దానికి నష్టం వస్తుందని చెప్పి వీళ్ళు ఈ విధంగా ప్రైవేట్ పరము చేయడం వలన ప్రైవేట్ యొక్క యాజమాన్యం పరిధిలో పోతే వాళ్లకు లాభార్జన తప్ప ప్రత్యేక యొక్క సౌకర్యాలు కానీ ప్రత్యేక సదుపాయాలు కానీ ఈ యొక్క వాళ్ళకు ఎవరికి కూడా కల్పించే అవకాశం లేదు. కావున అతిపెద్ద వ్యవస్థ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ అని మనం చెప్పవచ్చు. అత్యవసర విధులు ప్రభుత్వ రంగ యొక్క సంస్థ ప్రభుత్వ పాలనా యంత్రాంగము అత్యవసర విధులకు సంబంధించింది. కాబట్టి కార్యకలాపాలు ఎంతో అత్యవసరమని చెప్పవచ్చు. వాటిని కార్యకలాపాలను ఏ మాత్రం జాప్యం చేసినా ప్రజా జీవనం స్తంభించిపోతుంది. కావున నిరంతరం ఒక ప్రక్రియ అని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు రైల్వే వ్యవస్థ చూస్తే అత్యవసర విధులుగా దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. తర్వాత ఈ యొక్క తంతి తపాల, తర్వాత ఈ యొక్క విద్యుత్ శక్తి అనేది చాలా ముఖ్యము. తర్వాత ప్రజలకు కావాల్సిన మొట్టమొదటిది మంచినీటి సరఫరా, తర్వాత పోలీస్ సేవలు, ఇవన్నీ కూడా శాంతి భద్రతలు కాపాడడంలో ఈ రాజ్యాలు ప్రజా సంక్షేమ రాజ్యాలని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పటికైనా అత్యవసర విధులుగా ఉంటాయి. ఎమర్జెన్సీగా ఆరోగ్య సేవలు, తర్వాత పోలీస్ సేవలు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అవి ఎప్పుడైతే అత్యవసర సేవలు నిలిచిపోతే ప్రజా జీవనమే స్తంభించిపోతుందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగంకి ప్రైవేట్ పాలనకి చాలా తేడాలు ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఏకస్వామ్య విధులు అన్నారు. ఏకస్వామ్య యొక్క విధులు అంటే మనము గమనించాల్సింది ప్రభుత్వము ఆధ్వర్యంలో విధులు చాలా వరకు ఏకస్వామ్య విధులని మనం చెప్పవచ్చు. వీటికి పోటీ ఉండదు. ఉదాహరణకు కరెన్సీ, తర్వాత ఈ యొక్క నాణ్యముల తయారీ, ఇవన్నీ కూడా
ప్రభుత్వం యొక్క ఏకస్వామ్య విధులుగా మనం చెప్పవచ్చు. తర్వాత జైళ్ల శాఖ, శాంతి భద్రతలు కాపాడట, తర్వాత ఈ యొక్క తంతి తపాలా మొదలగు విధులు కూడా ఇవన్నీ కూడా ఏకస్వామ్య విధులుగా భావించవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్వహించే విధులని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి దీనివల్ల వీటిలో పనిచేసే ఉద్యోగులు చాలా వరకు అత్యున్నతమైన జీతాలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన పెన్షను, గ్రాడ్యుటీ, భవిష్య నిధి అన్ని కల్పించి వాళ్ళు సమర్థవంతంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి ప్రైవేటు వైపు సంస్థల వైపు ఆకర్షించబడకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన వాళ్ళకు సరైన ఈ యొక్క విశ్రాంతి గదులు, తర్వాత ఈ యొక్క వాళ్ళు వచ్చే కూడా టైమింగ్ కూడా ఈ యొక్క సమయం కూడా చాలా తక్కువగా ఉండడం, దీనివలన ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో భద్రత, అన్ని సౌకర్యాలు కల్పించడం వలన వారు సమర్థవంతంగా ఒక లక్ష్యం సాధన కోసం, ఒక ఉమ్మడి కృషి కోసం వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తారని చెప్పవచ్చు. కానీ ప్రైవేట్ పాలనలో యాజమాన్యం కేవలం లాభార్జన కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కార్మికులకు కావాల్సిన పని గంటలు ఎక్కువ, వాళ్ళకి పెన్షన్ లేదు, తర్వాత బోనస్ లేదు. ఇవన్నీ లేవడం వలన ప్రైవేట్ పాలనలో చాలా వరకు అసంతృప్తి ఉంది ఉద్యోగుల్లో అని మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలన పనిచేసే ఉద్యోగులకు మంచి ఆదరణ ఉంది. వారికి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం వల్ల మంచి ఆదరణ అని చెప్పవచ్చు. తర్వాత లాభాపేక్ష లేకపోవడం అని చెప్పాడు. ప్రభుత్వ పాలన యొక్క ఉద్దేశము ప్రజలకు సేవ చేయటం అని మొట్టమొదటిగా మనం చెప్పవచ్చు. ఎన్ని సందర్భాల్లో కానీ, కొన్ని సందర్భాల్లో కానీ ఎంత నష్టం వచ్చినా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆపు చేయదు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ప్రభుత్వము చేపట్టవలసిన ఏ ఉత్పత్తి కావాలన్నా ఈ యొక్క ప్రజలకు నిత్యవసర ఆ యొక్క ఉత్పత్తిని చేయడమే. ఈ యొక్క ఉదాహరణకు మనకు రేషన్ బియ్యము నిత్యవసరంగా వాళ్ళు మనకు ప్రతి నెలలో ఇన్నిసార్లు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎటువంటి లాభాపేక్ష లేకపోయినా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇవి నిరంతరంగా కొనసాగుతామని చెప్పవచ్చు. తర్వాత ఈ భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యంగా పోలీస్ సేవలు చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క పేద ప్రజలకు వాళ్ళకు ఇల్లు కట్టించడము, తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ఎంతో ఖర్చు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పవచ్చు. కానీ ప్రైవేట్ సంస్థలు ప్రధానంగా లాభాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు లాభార్జన ధ్యేయంతో పనిచేస్తాయి తప్ప ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యమే లాభార్జన అని మొట్టమొదటి చెప్పవచ్చు. ఒకవేళ ఎలాంటి ఈ యొక్క లాభం లేకపోవడం వల్ల నష్టం వచ్చినట్లు వస్తే అవి అనుకోకుండా ఇవి మూతపడే అవకాశం ఉంది. ప్రైవేటు యాజమాన్యం కూడా అమ్మేస్తారు ఇతరులకు. కానీ ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం లేదు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటు యాజమాన్యానికి అమ్మే పరిస్థితుల్లో ఈరోజు చక్కెర కర్మాగారాలు, ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఉన్న నూలు మిల్లులు, తర్వాత ఉక్కు కర్మాగారాలు, ఈ యొక్క కొన్ని ప్రైవేట్ పరంగా ఉన్న అన్ని సంస్థలు కూడా ఈరోజు మూడబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ యొక్క ప్రజలకు సేవ చేయడంతో ఇవన్నీ అలాగే ఉంచి ఈరోజు ప్రభుత్వ రంగ యొక్క సంస్థలు ఉన్న ఉక్కు కర్మాగారాలను ఈ యొక్క ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ఈరోజు టెలిఫోన్ యొక్క ఉద్యోగులను ప్రైవేట్ పరం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చాలా మందిని ప్రైవేట్ పాలనలో ఉద్యోగులు ఉండడం వల్ల ప్రభుత్వం యొక్క ఆ యొక్క ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు, ప్రజా సంస్థలకు బాధ్యత, ప్రభుత్వం యొక్క పాలన ప్రజలకు ముఖ్యంగా దగ్గరగా ఉంటుంది. ప్రజలకు సేవ చేయడం వల్ల ప్రజల సంస్థలకు పూర్తి బాధ్యత వస్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాలలో పాలన యొక్క యంత్రాంగము ప్రజా సంక్షేమమే మొట్టమొదటి ధ్యేయము. ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ అనేక పద్ధతుల ద్వారా ఈ యొక్క శాసనసభలో కానీ, ఈ యొక్క పార్లమెంట్లో కానీ తమ వాణి వినిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వము పార్లమెంట్కు ప్రత్యక్షంగా బాధ్యత వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చర్చలు, కొన్ని తీర్మానాలు, వాయిదా యొక్క కొన్ని తీర్మానాలు, వీటి వల్ల మంత్రిమండలిని మామూలుగా ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి పార్లమెంట్లో జరిగే వివిధ వాయిదా తీర్మానాలు, తర్వాత కొన్ని ప్రశ్నలు మొదలై పద్ధతి ద్వారా ప్రభుత్వం అనేది ప్రజలకు బాధ్యత వస్తుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రైవేట్ పాలనలో ప్రజలకు ఏ విధంగా బాధ్యత వహించదు. వాళ్ళకు కేవలము ప్రైవేటు యొక్క యాజమాన్య పరిధిలోనే ఉండడం వల్ల
వాళ్ళు ఆ విధంగా కేవలము ప్రజలకు బాధ్యత వహించే అవకాశం లేదు. వాళ్ళకి కేవలం లాభార్జన, ప్రజలకు సేవ చేయాల్సిన ఆలోచన లేదు వాళ్ళకి అని చెప్పవచ్చు. తర్వాత ప్రైవేట్ పాలన ఉదాహరణలో పౌరులందరి పట్ల ఒకే రకమైన ఆదరణ. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న ఎన్ని వర్గాల వారికి సమాన ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ప్రజల పట్ల ఒకే విధంగా ఆదరణ ఇస్తుంది. వారు ధనవంతులైనా, పేదవాళ్ళైనా, అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా వాళ్ళందరూ కూడా వారి పట్ల సమానమైన ఆదరణ, సమానమైన ప్రేమ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉద్యోగులను సమదృష్టితో చూస్తుంది. కానీ ప్రైవేట్ పాలనలో ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే తమ వర్గం వారికే ఉద్యోగాలు ఇస్తుంది, తమ ప్రాంతం వారికే ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అయితే ప్రాంతం లేదు, తమ వర్గం లేదు, తమ జాతి లేదు, అందరికి కూడా సమానంగా ఈ ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వాల్సిందే. కాబట్టి ప్రైవేట్ రంగం అయితే ఇక ప్రాంతీయ యొక్క భాషతో, ప్రాంతీయ భేదాలతో వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశము తక్కువ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రభుత్వ పాలనలో, ప్రైవేట్ పాలనలో అనేక రకాల భేదాలు ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. కావున మనకు ఈ యొక్క ప్రభుత్వ పాలన, ఈ యొక్క ప్రైవేట్ పాలన గురించి మనం తెలుసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకు చివరగా చట్టబద్ధమైన విధులు మరియు నిబంధనలు అన్నాం. అంటే ఇవి చట్టబద్ధమైన ప్రభుత్వ పాలన యంత్రాంగంలో పనిచేసే ఏ ఉద్యోగైనా చట్టం అనుమతించిన పనులు మాత్రమే చేయవలసి ఉంటుంది. కావున ఒకవేళ ఆ ఉద్యోగి అమల్లో ఉన్న పాలనా ప్రక్రియలను ఒకవేళ అవి సక్రమంగా సమర్థవంతంగా చేయకపోతే ఉద్యోగులు వారిపై ఒక తీవ్రమైన క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉంది. అటువంటి వారు కోర్టుకు పోయి ఈ యొక్క అనేకంగా వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి న్యాయస్థానాలకు ఈ ఫిర్యాదు చేసే అవకాశము ప్రభుత్వ రంగ యొక్క సంస్థలకు ఉద్యోగులకు ఉంది. అదైతే ప్రైవేట్ యొక్క ఉద్యోగులు వాళ్ళకి ప్రైవేట్ యొక్క యాజమాన్యము ఏ విధమైన వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకున్నా వాళ్ళు కోర్టుకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ అనేక రకాల మనం గమనించైతే చట్టబద్ధమైన విధులు అనేది మనకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని ఒక వాళ్ళు ఉద్యోగుల విషయంలో ఈక్వాలిటీ అంటే సమానత్వం ఉంటుంది, తర్వాత వారి మధ్య సమన్వయం ఉంటుంది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రత్యేకమైన విలువలు అంటే ప్రభుత్వ యంత్రాంగంలో సేవల గురించి పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యొక్క ప్రచారం ప్రైవేట్ రంగంలో అయితే వాళ్ళు ఈ యొక్క ప్రచారంకి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పేపర్ ప్రకటన ఇవ్వాల్సింది. కాబట్టి ఈ విధంగా ప్రైవేట్ పాలన సేవలను, ఉత్పత్తుల గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ పాలన ఉత్పత్తులు చేసిన వాళ్ళు ప్రచారం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వేల యొక్క ఇవి ఉంటాయి కాబట్టి అక్కడికి వాళ్ళు రవాణా చేయడం జరుగుతుంది. వారు ఒక లాభార్జన కాకుండా ప్రజాసేవ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఇక నైతిక ఒక సూత్రాల ప్రకారం అవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. కానీ ప్రైవేట్ పాలన తమ సంస్థల అమ్మకానికి పెంచుకొని లాభార్జన కోసమే అవి ఉత్పత్తులు చేస్తాయి. కాబట్టి ప్రైవేట్ పాలనలో నైతిక యొక్క విలువలు చాలా తక్కువగా అని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ పాలనలో, ప్రైవేట్ పాలనలో చాలా స్పష్టమైన తేడా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కానీ ఈ తేడాలు కూడా నిరూపించమని కావు. కాబట్టి ఈ మధ్యలో ఈ యొక్క రెండింటి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలే ప్రైవేట్ రంగానికి అమ్మడం జరుగుతుంది. భారత ప్రభుత్వము ఇంతవరకు ఈ యొక్క ఇప్పటికే మనకు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను చూసుకుంటే ఈ అతిపెద్ద భారీ పరిశ్రమలైన చాలా వరకు ప్రైవేట్ రంగానికి అమ్మడం జరుగుతుంది. ప్రైవేట్ యొక్క యాజమాన్య పద్ధతిలో వారికి అమ్మడం చేయడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి దేనికి ప్రత్యేకత లేదు. ప్రభుత్వ రంగానికి, ప్రైవేట్ రంగానికి ప్రత్యేకత లేదు. ఒకప్పుడు ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ యొక్క భారీ యొక్క పరిశ్రమలు కూడా అన్ని కూడా ప్రైవేట్ పరము చేయడానికి, అమ్మడానికి చెప్పవచ్చు. రైల్వేల్లో ముఖ్యంగా రైల్వే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. వీటిని ప్రైవేట్ పరము చేయాలని చెప్పే ఆలోచన ఈ యొక్క ఇప్పుడిప్పుడే భారత ప్రభుత్వానికి కలిగింది. కాబట్టి ఇవి ఒకే ఒక వంశ యొక్క వృక్షానికి చెందిన రెండు జాతుల వంటివి అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రైవేట్ రంగం మధ్య, ప్రభుత్వ రంగం మధ్య భేదాలు ఒకప్పుడు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఆధునిక కాలంలో ఎటువంటి భేదాలు లేకుండా ఇవి కొన్ని పరిశ్రమలను జాతీయం చేశారు. కొన్ని పరిశ్రమలను లాభార్జన లేకుంటే కేవలము లాభార్జన అనేది మాటతో వాటిని చాలా మంది ప్రైవేట్ యొక్క యాజమాన్యానికి అమ్మడము అవి
చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. కావున మనం ఈరోజు ఈ యొక్క ది డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్, కాబట్టి ప్రభుత్వ పాలన యొక్క మధ్య పోలికల గురించి తెలుసుకున్నాం. వ్యవస్థ యొక్క నియమాలు, భారీ వ్యవస్థలు, ఒకే విధమైన పద్ధతులు, తర్వాత ఒకే రకమైన శిక్షణ, తర్వాత ప్రభుత్వ పాలన ప్రైవేట్ పాలన మధ్య తేడా చూస్తే పెద్ద వ్యవస్థ అన్నాం, అత్యవసర విధులు, తర్వాత ఏకస్వామ్య విధులు, లాభాపేక్ష లేకపోవట, తర్వాత ఏక అందరి పట్ల సమాజ వర్గంలో అందరి పట్ల ఒకే రకమైన ఆదరణ, ఇవి ప్రజా సంస్థలకు బాధ్యత, చట్టబద్ధమైన విధులు మరియు నిబంధనలు, ప్రత్యేకమైన యొక్క నైతిక విలువలు, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది.